అబద్ధం అనేది ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక విషయంలో చెప్తాడు, కానీ అబద్ధం చెప్పడం వలన కలిగే అనర్థాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే అబద్ధం చెప్పి అన్ని అనర్థాలకు కారణం అయ్యే బదులు నిజం చెప్పి సంతోషంగా ఉండడం ఉత్తమం. అబద్ధం మనం చెప్పిన ఆ ఒక్క క్షణం ప్రశాంతతని ఇస్తుంది కావచ్చు, కానీ నిజం చెప్పడానికి కష్టం అయినా అది మనకి జీవితాంతం ప్రశాంతతని ఇస్తుంది. మనం ఆడే అబద్ధం ఇతరుల జీవితంలో ఊహించని మలుపుకి దారి తీస్తే, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే నా ఈ కథ కూడా అలాంటిదే. ఒక్క క్షణం సంతోషం కోసం నేను ఆడిన అబద్ధం నా జీవితంలో ఎలాంటి బాధని తీసుకొచ్చిందో నేను మీతో పంచుకోబోతున్నాను. నేను బిటెక్ చదువుతున్న రోజుల్లో నాకు ముగ్గురు స్నేహితులు ఉండేవారు. నేను ఎక్కువగా ఆ ముగ్గురితోనే ఉండేవాడిని, వారితోనే కళాశాలకు వెళ్లడం రావడం చేసేవాడిని. ప్రతి ఒక్కటి వారితోనే పంచుకునేవాడిని. నా స్నేహితులందరిలో కూడా నేను ఆ ముగ్గురిని ఎక్కువగా నమ్మేవాడిని. అంతేకాకుండా మా కళాశాలలో నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి పేరు ప్రియా. నేను ఆ కళాశాలలో చేరిన మొదటి రోజే ప్రియని చూశాను. నేను తనని చూసిన క్షణం నుండే తనని ప్రేమించడం మొదలు పెట్టాను. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను, కానీ నా ప్రేమ విషయము మాత్రం ప్రియకి ఇంతవరకు చెప్పలేదు. కారణం ప్రియ నన్ను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తోంది. ఇప్పుడు నేను తనని ప్రేమిస్తున్న విషయము చెప్తే ప్రియ తన స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని ఎక్కడ బాధ పడుతుందో అని, నాతో మాట్లాడడం ఎక్కడ మానేస్తుందో అని, తనని బాధ పెట్టడం ఇష్టం లేక ప్రేమికుడిలా కాకపోయినా ఒక మంచి స్నేహితుడిలా అయినా ఉందాం అని చెప్పలేదు. నా స్నేహితులు ముగ్గురికి కూడా నా ప్రేమ విషయము తెలుసు. అది అలా ఉండగా బీటెక్ 4వ సంవత్సరం రానే వచ్చింది. ప్రియకి నాకు మధ్య స్నేహం ఇంకా పెరిగి మేమిద్దరం చాలా దగ్గరయ్యాము. అది గమనించిన నా స్నేహితులు నాతో ప్రియ కూడా నన్ను ప్రేమిస్తుందని, అందుకే నాతో అంత సన్నిహితంగా ఉంటుందని చెప్పారు. ఇక మిగిలింది ఒక్క సంవత్సరం మాత్రమే. ఇప్పుడు కూడా నేను నా ప్రేమ విషయము చెప్పకపోతే తనని కోల్పోయి చాలా బాధ పడాల్సి వస్తుంది అని హెచ్చరించారు. వెంటనే వెళ్లి ప్రియకి నా ప్రేమ విషయము చెప్పమన్నారు. నేను కూడా ఏమి ఆలోచించకుండా నా స్నేహితులు చెప్పింది విని ప్రియ దగ్గరికి వెళ్లి నా ప్రేమ విషయము చెప్పాను. కాని ఇక్కడ నేను మొదట్లో అనుకున్నదే నిజం అయింది. ప్రియ నన్ను ప్రేమించడం లేదు. నన్ను ఓ మంచి స్నేహితుడిగానే భావిస్తోంది. ఇక చేసేది ఏమీ లేక తిరిగి నా స్నేహితుల దగ్గరికి వచ్చాను. అప్పటికే నా స్నేహితులు ప్రియ కూడా నన్ను ప్రేమిస్తుంది అనే నమ్మకంతోనే ఉన్నారు. వారికి ప్రియ నన్ను ప్రేమించడం లేదని చెప్పలేక, చెప్తే స్నేహితుల ముందు నా పరువు పోతుందేమో అని ఆలోచించి వారికి ప్రియ కూడా నన్ను ప్రేమిస్తుంది అని, ఆ ఒక్క క్షణం సంతోషం, ప్రశాంతత కోసం అబద్ధం చెప్పాను. ఇక మా ప్రేమ విషయము నా స్నేహితుల ద్వారా కళాశాల మొత్తం తెలిసింది. అంతేకాకుండా మా కళాశాలలోనే ప్రియ వాళ్ల బంధువుల అమ్మాయి కూడా చదువుతుండడంతో తనకి కూడా ఈ విషయము తెలిసింది. ఆ అమ్మాయి ప్రియ ఎవరినో ప్రేమిస్తుంది అని తన ఇంట్లో వాళ్లకి చెప్పేసింది. వారు ప్రియకి బంధువులే కావడం వలన ఆ విషయము ప్రియ వాళ్ల ఇంట్లో అందరికి తెలిసింది. ప్రియ ప్రేమ విషయము తెలిసి తన పరువు అందరి ముందు పోయింది అని ప్రియ తండ్రి తనని చదువు మాన్పించి, తను ఎవరిని ప్రేమించడం లేదని ఎంత చెప్పినా వినకుండా వేరే సంబంధం తెచ్చి పెళ్లి చేశాడు. కానీ ఈ విషయాలేవీ కూడా అప్పటికి నాకు తెలియవు. నేను నా బీటెక్ పూర్తి చేసుకుని, ప్రియ ఎలాగో నన్ను ప్రేమించడం లేదు కదా అని తనని మెల్లమెల్లగా మర్చిపోతూ, జీవితంలో పైకి ఎదగాలని ఒక మంచి ఉద్యోగం చేస్తూ బెంగుళూరులో స్థిరపడ్డాను. కొన్నాళ్లకు నా తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం తెచ్చి నా పెళ్లి చేశారు. ఆ అమ్మాయి చాలా మంచిది. నేను తనతో సంతోషంగా నా జీవితాన్ని గడుపుతున్నాను. ఇది ఇలా ఉండగా ఒకరోజు ప్రియ భర్త తాగి వాహనం నడపడం వలన ప్రమాదం జరిగి చనిపోయాడు. దాంతో ప్రియ తన కలలు, తన చదువు, అంతేకాకుండా తన జీవితం కూడా ఇలా మధ్యలో ఆగిపోయినందుకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఈ విషయాలన్నీ నేను ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా స్నేహితులని కలిస్తే వాళ్లు జరిగిందంతా చెప్పారు. ఆ విషయాలన్నీ తెలిసి నేను చాలా బాధపడ్డాను. నేను ప్రేమించిన అమ్మాయి జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేశానా అని కృంగిపోయాను. వెంటనే వెళ్లి ప్రియని కలవడానికి ప్రయత్నించాను, కానీ కుదరలేదు. చేసేది ఏమీ లేక బెంగుళూరు తిరిగి వెళ్లిపోయాను. కానీ నా వల్లే ప్రియ జీవితం ఇలా అయిందన్న బాధ నన్ను వెంటాడుతూ ఉంటుంది. అంతేకాకుండా నేను చేసిన తప్పుకి జీవితాంతం పశ్చాత్తాప పడుతూనే ఉంటాను. ఇలా నా జీవితంలో నేను క్షణకాల సంతోషం, ప్రశాంతత కోసం చెప్పిన అబద్ధం మరొకరి జీవితంతో ఆడుకోవడమే కాకుండా జీవితాంతం భరించలేని బాధని కూడా నాకు ఇచ్చింది.
మనం మన జీవితంలో అబద్ధమాడాల్సి వస్తే అది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి కానీ మరొకరి జీవితంతో ఆడుకునేలా మాత్రం కాదు.